మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం సీతారాముల కళ్యాణం జరిగే ప్రదేశం మిథిలా స్టేడియంలో మనం ఇప్పుడున్నాం. నా వెనక కనిపిస్తున్న మండపంలోనే రేపొద్దున ఇక్కడ కళ్యాణం భద్రాద్రి రామయ్య సీతమ్మ తల్లికి కళ్యాణం జరుగుతుంది. అయితే అధికారులు భద్రాచలంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో అలాగే ఎండోమెంట్ కలిసి ఈ ఏర్పాట్లు పూర్తిగా కూడా ఇక్కడ చేయడం జరిగింది. రేపు జరిగే కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తరంబరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దంపతులు తీసుకొస్తున్నారని చెప్పని తెలుస్తుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దంపతులు ఇక్కడికి రేపు కళ్యాణానికి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏదైతే 8 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పని వారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అలాగే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విఐపీస్ తాకిడి ఎక్కువగా ఉండడంతో మన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఆధ్వర్యంలో భద్రాచలం ఏఎస్పీ విక్రమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు కూడా పూర్తిగా కూడా నిర్వహిస్తున్నారు. అయితే భద్రాచలం మొత్తాన్ని కూడా పోలీస్ కంట్రోల్లో పెట్టారనే దానికి మనం తెలుస్తుంది. అయితే ఇక్కడ దాదాపు ఎప్పుడు జరిగే విధంగానే ఇక్కడ షట్టార్లు అన్నీ కూడా విఐపి ఇప్పుడు నేనున్నది ముఖ్యమంత్రి గారు దంపతులు అలాగే విఐపీస్ అంటే మంత్రులందరూ కూడా కూర్చునేది ఇక్కడ ఈ ఏదైతే గ్యాలరీ ఉందో ఈ గ్యాలరీలోనే ముఖ్యమంత్రి గారు కూర్చుంటారు. అలాగే ఇక్కడ జనాలకి ఏ విధంగా వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడో కూడా ఫ్యాన్లు అలాగే కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముత్యాల తలంబ్రాకి కళ్యాణం అయిన తర్వాత దాదాపు 80 వరకు కూడా ఇక్కడ ఏదైతే స్టాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి వారు కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణం ఏర్పాట్లని మనతో పంచుకోవడానికి కొంతమంది భక్తులు రాజకీయ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్థానికులు రామ భక్తులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే చెప్పండి, ఈసారి రేపు జరిగే కళ్యాణానికి మీరు ప్రతి ఏటా కూడా చూస్తూ ఉంటారు. అవునండి. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈసారి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలండి. మరి గతంలో ఒక 25 కళ్యాణాలకి నేను ఇదే ప్రదేశంలో కూర్చుంటా ఉంటావు. గ్రామస్తుడిని అయినప్పటికీ రామభక్తుడిని అయినప్పటికీ స్థానికుడిని అయినప్పటికీ కూడా టికెట్లు తీసుకొని ఇక్కడ కూర్చుంటా ఏటాన్ని చూస్తూ ఉంటే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ప్రభుత్వ సహకారం అనుకోండి, ఇటు కలెక్టర్ గారి ఒక ఇంట్రెస్ట్ అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి గారి యొక్క పర్యవేక్షణ అనుకోండి, చాలా అద్భుతంగా ఉంది. దానికి తోడుగా గత 10 సంవత్సరాల నుంచి రాములు వారు మరి కళ్యాణానికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా రావాలి కాబట్టి వారు రాలేని పరిస్థితిలో మరి రాలేదు కాబట్టి ఈ సంవత్సరం వారు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా అంగరంగ వైభవంగా ఈ భద్రాచలాన్ని తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సీఎం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 12 కళ్యాణాలు జరిగినాయి. ఒక్క కళ్యాణానికి అప్పుడు సీఎం వచ్చారు. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈసారి సీఎం ఖచ్చితంగా వస్తాం అంటున్నారు. అంటే ఆయన్ని భద్రాద్రి వాసిగా ఏం కోరుకుంటారు? భద్రాచలం వాసిగా రామ భక్తుడుగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రామ భక్తులు, అందులో డౌట్ లేదు. మరి వారు ఇక్కడ ఒక పథకాన్ని కూడా రామ పాదాల చెంద ఇక్కడ పరిస్థితి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక రామ భక్తుడుగా స్థానికుడిగా కోరుకునేది ఏంటంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం
ఒక యాదాద్రిలాగా మాడ వీధులు అన్నీ కూడా ఇప్పటికే కొంత పరిష్కారం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా భిన్నంగా కూడా ఇక్కడ చేసి ఈ కళ్యాణాన్ని రాబో కాలంలో 1,00,000 మంది ప్రత్యక్షంగా వీక్షించేటట్టు, ఎల్ఈడీలు కాకుండా వీక్షించేటట్టు ఉండాలి. ఇక్కడ రాముడి దగ్గర కళ్యాణానికి కానీ ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా తొందరగా క్షణాలలో నిమిషాలలోనే సామాన్య భక్తుడికి కూడా దర్శనం ఇచ్చేలా ఉండాలి. ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించే ప్రజలందరికీ కూడా ఎంతో వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేసుకున్నట్టుగా ఉండాలని ఆ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే కూడా ఇక్కడ మంచిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా రాబో కాలంలో ఆ విస్తరణ జరిగిన తర్వాత ఇంకో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 30 కోట్లు 100 కోట్లు అట్లా కాకుండా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక రాముడు అంటే ఇక్కడికి వచ్చినాక దర్శనానికే ఒక రాముని దర్శించుకోవడానికే కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్లేస్తో పాటుగా మనుషులకు ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్గా కూడా, ఎందుకంటే పక్కనే గోదావరి మాత ఉన్నది, ఇంకొంచెం దూరం వెళ్తే 25 కిలోమీటర్ల పర్ణశాల ఉన్నది, ఒక అద్భుతమైనది. ఇటు 50 కిలోమీటర్లు వెళ్తే పాపికొండలు ఉన్నది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక భిన్నమైన ప్లేస్ కాబట్టి, ఒక దక్షిణ భారతదేశంలోని పేరుగాంచిన రామాలయం కాబట్టి ఇటువంటి పరిస్థితిని ప్రభుత్వం రేపు ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు రాముడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలతో పాటు రాముడి అభివృద్ధి ఎలా ఉంటుందో చూపియాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా వారు ప్రకటన కూడా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. భద్రాచలం కాంగ్రెస్ నాయకులు భక్తులు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడుతూ. సార్ చెప్పండి, ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు, కళ్యాణానికి రేపు వస్తున్నారు. సీఎం గారిని మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం కావాలని కోరుకుంటారు భద్రాద్రి అభివృద్ధి కోసం? ఇప్పుడు కళ్యాణం ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జై శ్రీరామ్. భద్రాచల వాసులుగా మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే రాముల వారు సీతాదేవి ఇక్కడ నడయాడిన ప్రదేశం కాబట్టి ఇక్కడున్న భద్రాచల ప్రాంతవాసుగా మేమంతా కూడా పునీతులవుతున్నాం, చాలా గర్వపడుతున్నాం. గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే కేసీఆర్ గారు వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ మనవన్ని పంపించారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 100 కోట్లు అన్నారు, రెండోసారి వచ్చినప్పుడు 1000 కోట్లు అన్నారు. కానీ ₹1 కూడా ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఒక వారం క్రితం 32 కోట్లు ఆల్రెడీ ఇక్కడ నిర్వాసితులకి ఏది మాడవీధుల విస్తరణ కోసం ఇచ్చినటువంటి డబ్బులు 32 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి డబ్బులు చెక్కులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఇంకా అనౌన్స్ చేసిన డబ్బులు ఇంకా 32 కోట్లు రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా భద్రాచల అభివృద్ధికి నిధులు కేటాయిస్తారనే ఆశ అయితే కాంగ్రెస్ పార్టీ వాసుగా మా అందరికీ ఉంది. అలాగే మాడవీధుల విస్తరణ కానీ, అలాగే టెంపుల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వరాలు ఇచ్చి వాటిని అమలు చేసే విధంగా, ఫండ్ రిలీజ్ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు గట్టి, అలాగే స్థానిక శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి గారిని భద్రాచల పట్టణ అభివృద్ధి కోసం ఒక 2-3 సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే ఇచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫండ్ రిలీజ్ చేసి అభివృద్ధి చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఆశాభావం. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు రేపు జరిగే కళ్యాణానికి అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు? అసలు ఏర్పాట్లకు సంబంధించి గతం కంటే చాలా ఎక్కువగానే చేశారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి సమీక్ష పెట్టారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టారు, ఎమ్మెల్యే గారు సమీక్షలు పెట్టి అధికారులందరూ పిలిచి ఈ భద్రాచలంలో కళ్యాణం జరుగుతుందంటే ఈ బయట నుంచి, ఇప్పుడు అతిథి దేవో భవ అంటాం, అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఇచ్చి ఆ కళ్యాణం చక్కగా వాళ్ళు వీక్షించే విధంగా అవసరమైతే లోకల్ వాళ్ళు త్యాగాలు చేసినా సరే బయట నుంచి వచ్చే భక్తులకి వాళ్ళకి అవకాశం కల్పించాలని మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా వసతులు కానీ, అలాగే కాటేజీలు కానీ ఇవన్నీ కూడా ఫుల్గా నిండిపోయినాయి. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి, గత 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఎక్కువ ఫ్రీ బస్సుల వల్ల ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. బయట స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళంతా కూడా ఏర్పాట్లు, అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరికి ఎటువంటి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని పర్ణశాల కూడా సందర్శించుకొని వెళ్లే విధంగా ఇక్కడ అధికారులు గట్టి చర్యలు తీసుకుని, ప్రభుత్వం కూడా ఇప్పటికే సమీక్షల మీద సమీక్షలు పెట్టి చాలా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు అందరూ కూడా అధికారులు తీసుకున్నారు. వచ్చే సీఎం ఈ భద్రాచలానికి అభివృద్ధి పనులు ఇంకా చేయాలని చెప్పని రాజకీయ నాయకులు, భక్తులు కోరడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్ సుమన్ టీవీ, భద్రాచలం కళ్యాణం జరిగే ప్రదేశం నుంచి.